ఓకే, అక్కడ మరి మీరు క్యాన్సిల్ అయిపోయింది కదా కేసు. అంటే అది మీరు ఏం చేస్తున్నట్టు, జెన్యున్ గా వెళ్తున్నట్ట, పోనీ అట్లా చేస్తున్నారు. మరి అదే పని వాళ్ళు కూడా చెప్తారు కదా, రేపు పొద్దున్న డబ్బులు తీసుకుని మా న్యాయం జరిగిందని. అక్కడ ఒప్పుకోవట్లేదే మీరు. అంటే అందరికీ సమన్యాయం అంటే ఒక పద్ధతి ఉంది, మాకు అందరికీ సమన్యాయం, మాకు ఎక్కువ న్యాయం అనేటటువంటి విధానం వచ్చినప్పుడు డిబేట్ జరుగుతుంది. అంటే అరెస్ట్లు అయిపోయినాయి కదా, అరెస్టులు చేసేసి ఇంకా మీకు న్యాయం జరిగిందని వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. అది నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సిద్దిరప్పలరాజు ఉదంతంలో ఆ కేసుతో అంతవరకు ఆ 10 lakhs తో కాంప్రమైజ్ అయితే ఒక ఆస్పెక్ట్ లేదు, మీరు ఆ సిద్దిరప్పలరాజుని వాళ్ళ అబ్బాయిని లోపల వేయడం ద్వారా సంతృప్తి పడాలనుకుంటున్నారు, గుడ్, మీరన్నా ఇవ్వండి 10 లక్షల వాళ్ళకి. ఎందుకంటే ఆ కుటుంబం రోడ్డును పడింది. మనం వీళ్ళు ఇచ్చారుగా, సాయికృష్ణ వాళ్ళ వైసీపీ వాళ్ళు ఇచ్చారు, వైసీపీ ఇచ్చారు, టీడీపీ అదే అంటారు ప్రభుత్వం దాన్ని ఇచ్చిందా? అంబటి రాంబాబు వీళ్ళందరూ వీళ్ళు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఎదవలు అయ్యారు. అదే అట్లాగుంది. అంటే ముందు ఆవిడే వీళ్ళని కలిసింది, తర్వాత న్యాయం జరిగింది ఇచ్చొచ్చారు. కానీ ఒక అలజడి రేపుతుందా ఈ రెండు అంశాలు వైసీపీలో, ఉత్తరాంధ్రలో? వైసీపీ వాళ్ళకి మమ్మల్ని అట్లా ఏదో ఒకటి చేస్తారని పడిపోయి, ఇప్పుడు భూమనోళ్ళ తర్వాత ఆస్తులు కొట్టడం 20 ఏళ్ల క్రితం ఉన్నారట. మరి చంద్రబాబు గారు ఇంత ముందు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు పగలగొట్టలేదు అయ్యి? ఈ ట్రిప్ ఎందుకు పగలగొడుతున్నారు అంటే, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈనాడు ఆంధ్రజ్యోతి పరిపాలన శాసిస్తున్నాయి.